హాయ్ అండి. మనం అప్పుడప్పుడు కొబ్బరి ఉండలు చేసుకుంటూ ఉంటాం కదా. ఇది కూడా నేను 3 ముదర కొబ్బరికాయలు తీసుకున్నాను. చూసారా, మిక్సీ పట్టేస్తాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టేస్తే పొట్టులాగా ఎంత బాగా వచ్చిందో చూసారా. 3 కాయలు తీసుకున్నాను. బాగా పెద్ద కాయలు ఉన్నాయి, చాలా ముదరగా ఉన్నాయి. అలాగే నేను 3 కాయలకి కూడా ½ కిలో కంటే కొద్దిగా ఎక్కువ, అంటే కొంచెం స్వీట్ తక్కువ వేస్తాను నేను. మరీ ఎక్కువ స్వీట్లు తినకూడదు కాబట్టి ఒక ½ కిలో కంటే కొద్దిగా చిన్న ముక్క ఎక్కువదే తీసుకున్నాను అనమాట. ఓకేనా. తీసుకొని ఆ బెల్లం అటు ఇటు చెద్ద కొట్టేసి ఈ కోరుకున్న కోరు, మిక్సీలో పట్టిన కొబ్బరి కోరు, ఆ బెల్లం, ఒక గ్లాస్తో గ్లాసుడు వాటర్ వేయండి. గ్లాస్తో గ్లాసుడు వాటర్ పోసి చక్కగా, చూసారా ఎన్ని పోస్తాను నేను, అంతే. స్టవ్ మీద పెడితే అన్నీ కలిపేసి చక్కగా పాకంలాగా, బెల్లం అంతా కరిగి పాకంలాగా వచ్చేంత వరకు కూడా ఉంటే ఉండలు అవుతాయి. ఆ ఉండల్ని మనం పాలముంజలు అంటారు కదా, పాలముంజల్లో పెట్టుకోవచ్చు. పెట్టుకొని పాలముంజలు వండుకోవచ్చు, లోపల పూర్ణంగా పెట్టుకొని. అలాగే మనం బొబ్బొట్టులాగా కాల్చుకోవచ్చు. అలాగే ఉత్తి కొబ్బరి ఉండలాగా తినచ్చు. పాలకోవా ఉంటుంది కదా, ఇంట్లో తయారు చేసుకుంటాం. పాలకోవాకి లోపల కొబ్బరికూర, మన బూరి ఎలా పెట్టుకుంటాం పూర్ణ, అలా పాలకోవాలో పెట్టుకోవచ్చు. ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఉత్తి కూడా తినచ్చు. ఓకేనండి. ఇంకా ఛానల్లో ఇంకా అప్లోడ్ చేస్తాను చూడండి దీనికి సంబంధించి. ఓకేనా. ఛానల్ ఫాలో అవుతుండండి.